ప్రపంచంలోనే ప్రాణమున్న శివలింగం ఎక్కడుంది? భక్తుని పాదాల చెంత కొలువైన ఆ దేవుడి ఎవరు? ఆంధ్రప్రదేశ్ లో 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక అద్భుతమైన క్షేత్రం శ్రీకాళహస్తి. స్వర్ణముఖి నది ఒడ్డున ఆ పరమశివుడు శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామిగా కొలువై ఉన్నారు. శ్రీకాళహస్తి అనే పేరు శ్రీ, కాళ, హస్తి అనే 3 జీవుల వల్ల వచ్చింది. పరమేశ్వరుడైన మహాశివుడు కాళహస్తినందు అవతరించడానికి ఒక మహోత్తరమైన కారణం ఉంది. పూర్వం మహాశివుడు బ్రహ్మదేవునికి కైలాసాన్ని సృష్టించమని ఆజ్ఞాపించారు. పరమేశ్వరుని ఆజ్ఞతో కైలాసాన్ని సృష్టించడం మొదలుపెట్టారు బ్రహ్మ. కైలాసాన్ని నిర్మించే మధ్యలో కంగారు పడి తొందరపాటులో చేస్తుండగా ఆ కైలాసంలోని కొన్ని భాగాలు భూమిపై పడ్డాయి. అందులో ఇక్కడ పడిన ఆ భాగము దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిందని చెప్తూ ఉంటారు. అలా ఈ దక్షిణ కైలాసంలో శ్రీకాళహస్తీశ్వరుడుగా వెలిసిన పంచభూహ లింగాలలో ఒకటైన వాయులింగంగా స్వయంభుగా వెలిశారు. శ్రీ, కాళ, హస్తి అనే 3 జీవాల వెనుక ఒక ప్రాముఖ్యమైన కథ ఉంది. ఈ ప్రపంచంలో పంచభూతాలను సూచిస్తూ 5 పంచభూతలింగాలున్నాయి. అవి: 1వది పృథ్వీలింగం, ఏకాంబరేశ్వరుడు, కాంచీపురం. 2వది జలలింగం, జంబుకేశ్వరుడు, తిరువనైకవల్. 3వది అగ్నిలింగం, అరుణాచలేశ్వరుడు, తిరువణామలై. 4వది వాయులింగం, కాళహస్తీశ్వరుడు, శ్రీకాళహస్తి. 5వది ఆకాశలింగం, నటరాజస్వామి, చిదంబరం. వాయుదేవుడు కర్పూర లింగానికి చాలా కాలం దీర్ఘ పూజలు చేశారు. వాయుదేవుని భక్తికి మెచ్చిన శివుడు 3 వరాలు ప్రసాదించారు. అప్పుడు వాయుదేవుడు శివునితో, నేను ఈ విశ్వమంతా ఉండాలి, ప్రతి జీవిలోనూ నాకు స్థానం ఉండాలి, నేను పూజించిన ఈ లింగానికి నా పేరుతో ప్రసిద్ధి చెందాలి అని కోరాడు. అందుకే ఆ లింగానికి వాయులింగం అనే పేరు వచ్చిందని ఒక కథ. శ్రీకాళహస్తి అర్థం: శ్రీ అంటే సాలపురుగు, కాళ అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 మూగజీవాల భక్తిని చాటి చెప్పేదే శ్రీకాళహస్తీశ్వరుని మహత్యం. ఇప్పుడు శ్రీ అంటే సాలపురుగు వృత్తాంతాన్ని విందాం. ఒకప్పుడు ఊర్ణనభుడు అనే ఒక గొప్ప శిల్పి ఉండేవాడు. కృతయుగంలో దేవతల శిల్పి అయిన విశ్వకర్మ కుమారుడే ఈ ఊర్ణనభుడు. ఈయన తన ప్రతిభతో బ్రహ్మ చేసే సృష్టికి ప్రతి సృష్టి చేసేవారు. అది బ్రహ్మదేవునికి చాలా అవమానకరంగా ఉండేది. అందులోనూ సృష్టికర్తగా శివుని చేత నియమించబడిన వారు బ్రహ్మ తప్ప ఇంకెవరూ ఆ పనికి సమర్థులు కారు. ఆయన చేయాల్సిన పనిని ఊర్ణనభుడు చేస్తుండగా బ్రహ్మదేవునికి విపరీతమైన కోపం వచ్చింది. అప్పుడు బ్రహ్మదేవుడు, ఎవరు చేయాల్సిన పని వారే చేయాలి, నీవు ఆ నియమాన్ని పాటించలేదు, అందువలన నీవు భూలోకంలో బిల్వవనంలో సాలుపురుగై జన్మించు అని శపించారు. దానికి ఊర్ణనభుడు పశ్చాత్తాపపడి తనను క్షమించమని ప్రార్థించగా బ్రహ్మదేవుడు శాంతించి భూలోకంలోని దక్షిణ కైలాసంలో ఒక బిల్వవనంలో మారేడు చెట్టు ఆకుల చాటున నివాసం ఉండు, అక్కడ వెలిసిన శివుణ్ణి పూజించు, ఆయన వలనే నీకు శాప విముక్తి లభిస్తుంది అని చెప్పారు. అలా బ్రహ్మ శాపానికి గురైన ఊర్ణనభుడు శాలిపురుగై భూలోకంలో శ్రీకాళహస్తి దగ్గర బిల్వవనంలో జన్మించి కాలం గడుపుతోంది. ఆ సాలపురుగు రోజు స్వర్ణముఖి నదిలో స్నానం చేసి ఆ శివలింగానికి పూజ చేసేది. పూర్వజన్మలో మహాశిల్పైన ఊర్ణనభుడు ఆ శివుని లింగానికి ఎండ తగలకుండా శివుని చుట్టూ ఒక శాలగూడు నిర్మించేది. ఒకనాడు శివుడు ఆ సాలెపురుగుని పరీక్షించదలిచాడు. శివుడు తన చెంత ఉన్న ప్రమిదలోని దీపాన్ని అధికంగా పెంచసాగాడు. అది చూసిన సాలెపురుగు కంగారుగా ఆ దీపాన్ని మింగాలని ప్రయత్నించాడు. ఆ భక్తికి మెచ్చిన శివుడు, నీకు ఏం వరం కావాలో కోరుకో అని చెప్పాడు. దానికి ఆ సాలెపురుగు, స్వామి, నాకు నీ దర్శనం చాలు, నాకు ముక్తిని ప్రసాదించు అని అడిగింది. ఆ మాటలకి శివుడు ప్రసన్నుడై, నీవు పూజించిన ఈ క్షేత్రానికి ముందు శ్రీ అనే పేరు శాశ్వతంగా ఉంటుంది అని వరం ప్రసాదించారు. ఇప్పుడు కాళ అంటే సర్పం వృత్తాంతం విందాం. ఆ పరమేశ్వరుడికి తన మెడలో ఉన్న నాగాభరణం అంటే చాలా ప్రీతి. ఒకనాడు దేవతలందరూ పరమశివుణ్ణి దర్శించడానికి కైలాసానికి వచ్చారు. అప్పుడు శివుని మెడలో ఉన్న సర్పము తన భార్యని చూడ్డానికి పాతాళానికి వెళ్లి ఆలస్యంగా వచ్చింది. శివుడు తన ఆభరణాలు అన్నీ సరిచేస్తుండగా సర్పం మాత్రం ఇంకా కనిపించలేదు. దానికి ఆగ్రహించిన శివుడు ఆ సర్పాన్ని, నీవు నీ కర్తవ్యాన్ని మర్చిపోయావు, నీ ధర్మాన్ని వదిలిపెట్టావు, అందువలన నీవు ఇక్కడ ఉండడానికి తగిన వాడివి కాదు, భూలోకానికి పొమ్ము అని శపించారు. ఆ సర్పము శివుని ప్రార్థించగా, నీవు భూలోకానికి పొమ్ము, అక్కడ నీకు ఒక గజరాజు యుద్ధం జరుగుతుంది, అప్పుడు నీకు ముక్తి ప్రసాదిస్తాను అని చెప్తారు. ఇలా శివుని ఆజ్ఞ పాటించి భూలోకంలో దక్షిణ కైలాసం చేరుకుని ప్రతిరోజు స్వర్ణముఖి నదిలో స్నానం చేసేది. ప్రతిరోజు ఆ పరమశివుణ్ణి పూజించి విలువైన మనులను ఆ శివునికి సమర్పించేది. తర్వాత ఆ దేవుని చుట్టూ ఉండే సాలగూడుని తుడిచి
ఆ లింగానికి ఎండ తగలకుండా పడగ విప్పి ఆ ఈశ్వరునికి నీడను పట్టేది. ఇక హస్తి వృత్తాంతాన్ని విందాం. పూర్వం కైలాసంలో హస్తి అనే ఒక శివకింకరుడు ఉండేవాడు. ఒకనాడు కైలాసానికి ద్వారపాలకులు వద్దు అని చెప్పినా వినకుండా హస్తి కైలాసంలో ఏకాంతంగా ఉన్న శివపార్వతుల స్థలానికి ప్రవేశించాడు. అందుకు ఆగ్రహించిన ఆ పార్వతీదేవి ఆ హస్తిని, నీవు భూలోకంలో ఒక ఏనుగ్గా జన్మించు అని చెప్పించింది. ఆ హస్తి ఎంతగానో బాధపడి క్షమించమని అడగగా పార్వతీదేవి శాంతించి, నీవు భూలోకంలోని దక్షిణ కైలాసంలోని పరమశివుణ్ణి పూజించుము, ఆయనే నీకు ముక్తిని ప్రసాదిస్తారు అని చెప్పింది. ఇలా భూలోకంలో అడుగుపెట్టి ఆ హస్తి ప్రతిరోజు పరమేశ్వరుణ్ణి పూజించేది. ఈ 3 మూగజీవులు పూజలు చేస్తున్నట్టు ఒకదానికి తెలియక మరొకటి చేస్తుండేవి. కాని అక్కడ పూజించిన పూజా ద్రవ్యాలు మారిపోతుండగా అన్నిటికీ అనుమానం వచ్చింది. ఒకనాడు ఏనుగు నీటిని తీసుకుని వచ్చి పరమశివుణ్ణి పూజిస్తుండగా ఆ సర్పము చూసి ఏనుగు కుంభస్థలంలో చేరి అటు ఇటు తిరుగుతూ ఉంది. ఆ బాధని తట్టుకోలేక ఏనుగు మరణించింది. అలా కింద పడేటప్పుడు కుంభస్థలంలో ఉన్న సర్పము బండకి తగిలి చనిపోయింది. అక్కడ ఆ సాలెపురుగు కూడా ఉంది. ఏనుగు ఆ సాలెపురుగుపై పడింది. దానివలన ఆ సాలెపురుగు కూడా చనిపోయింది. ఆ మూగజీవాల మూఢభక్తికి మెచ్చి శివుడు ఆ మూగజీవాలకి ముక్తిని ప్రసాదించారు. ఆ జీవులకి వరంగా ఆ పుణ్యస్థలం ఆ జీవుల పేరుతోనే శ్రీ కాళ హస్తిగా ప్రసిద్ధి చెందుతోందని వరం ప్రసాదించారు. ఇప్పటికీ లింగాన్ని పరిశీలిస్తే కింద భాగంలో ఏనుగు దంతములు, మధ్యలో సర్పము, వెనుక కింద భాగంలో సాలగూడు ఉంటుంది. ఆ శివలింగాన్ని ఎవరూ తాకరు. ఆఖరికి అర్చకులు కూడా అభిషేకాన్ని లింగం పైనుండి చేస్తారు. ఇంతకు మించిన అద్భుతమైన చరిత్ర ఈ శివలింగానికి ఉంది. ఎంతమందికి కాళహస్తి పార్ట్ 2 కావాలో కామెంట్ చేయగలరు. ఓం నమః శివాయ.